మీలో ఎవరైనా ఒక్కరికన్నా జనరేషనల్ ట్రామా అనే పదం తెలుసా? అదేందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. ఎందుకంటే మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి, మన పిల్లలు ఇంకా మనకన్నా బెస్ట్గా ఉండాలి జీవితంలో అంటే ఖచ్చితంగా దీని గురించి మనకు తెలియాలి. సో ఈ వీడియోలో చూడండి, ఒక గ్లాస్లో నుండి ఇంకో గ్లాస్కి ఒక బ్లాక్ కలర్ లిక్విడ్ మారుతుంది కదా, ఆ లిక్విడే మన పెంపకం లేదా మన కోపం అనుకోండి. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి వంట రూమ్లోనే ఉండి మగవాళ్ళు ఫుల్ డామినేషన్ ఉండేది. ఆ టైంలో మన అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ముత్తవ్వ కానీ ఎవరైనా అప్పుడున్న ఫైనాన్షియల్ కష్టాల వల్లనో లేకపోతే మేల్ డామినేషన్ వల్లనో మన అమ్మలకి అదే పెంపకం ఇచ్చింది, అదే కోపాన్ని ఇచ్చింది. సో ఇక మన పేరెంట్స్, మన లాస్ట్ 90s కిడ్స్ అమ్మలకు వస్తే వాళ్ళకి చదువు అందుబాటులో లేదు, సో లోకజ్ఞానం అంతగా ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, మా అమ్మ నన్ను ఇలా పెంచింది కాబట్టి నేను మా పిల్లల్ని ఇలాగే పెంచాలి అనే భ్రమలో ఆ రఫ్గానే ఆ కోపాన్ని, ఆ రఫ్నెస్ని మన మీదకి అలాగే రుద్దేసి మనల్ని అలా పెంచినారనమాట. ఇప్పుడు మన వంతు వచ్చింది, మనకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ అనేది చాలా డిఫరెంట్. ఎందుకంటే టెక్నాలజీ అవైలబుల్లో ఉంది, లైఫ్ స్టైల్ అంతగా వీళ్ళకి హెల్తీగా లేదు, ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్ దొరకట్లే కాబట్టి వాళ్ళ హార్మోన్స్ అనేవి చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి. దీనికి తోడు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం వల్ల ప్రపంచంలో జరిగే విషయాలన్నీ వాళ్ళకి తెలుసుంటాయి కాబట్టి ఏదైనా త్వరగా నేర్చేసుకొని త్వరగా అర్థం చేసుకుంటారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మన అవ్వలు మన అమ్మలు పాటించే మెథడ్స్ మనం వీళ్ళ దగ్గర పాటిస్తే అవి పనికిరావు అనమాట. ఎందుకంటే అంత ఫాస్ట్ ఉంటారు ఇప్పుడు కిడ్స్. అండ్ ఇప్పుడు నాన్నలు కూడా చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు పేరెంటింగ్లో. కాబట్టి ఇద్దరు కలిసి ఆ పిల్లలకి నెగిటివ్నెస్ అనేది పోగొట్టేసి ఫస్ట్ మీ మైండ్స్ని మీరు క్లీనింగ్ చేసేసుకుంటే ఈ గ్లాస్లో లాగా మీ మైండ్స్ కూడా క్లియర్గా వాటర్ లాగా మారిపోయి మీ కిడ్స్కి మీరు ఒక పాజిటివ్ లైఫ్ని ఇవ్వగలుగుతారు. అప్పుడు వాళ్ళు ప్రతిదాని మీద ఈజీగా ఫోకస్ చేసి లైఫ్లో ఏదైనా సాధించే అంత రేంజ్కి వెళ్ళిపోతారనమాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా మీ పిల్లోడికి భలే సిగ్గు అంటే బేసిక్గా మన అమ్మోళ్ళు ఏమనేవాళ్ళు, ఊను ఎందుకో ఏం లే నీకు అంత సిగ్గు అట్లా అంటారు. కానీ ఇప్పుడు అలా అనకూడదు. మా వాడికి ఏం సిగ్గేం కాదు, జస్ట్ కొంచెం టైం తీసుకుంటాడు కొత్త వాళ్ళని అర్థం చేసుకోవడానికి, నమ్మడానికి, అందుకే వాడు ఎక్కువ మాట్లాడు అలా కవర్ చేసి మనోడికి సపోర్ట్ చేస్తే పిల్లల్ని మనం అనుకున్నంత తిక్కోళ్ళు ఏం కాదు, వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు మన మాటలు అన్నీ. సో మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అరే నా పేరెంట్స్కి నేనంటే భలే ఇష్టం అని చెప్పి మన మాట వింటారు, ప్లస్ పాజిటివ్గా ముందుకు వెళ్తారనమాట. మనలాగా ఇంటర్వ్యూల్లో ఇంగ్లీష్లో మాట్లాడే కూడా భయపడేలాగా మనం పెంచకూడదు మన పిల్లల్ని. Don't forget to follow 90s a show.